ఇక నుంచి భారతదేశంలో జననంకి సంబంధించి అంటే జన్మించినటువంటి పిల్లలు గాని, లేదా మరణించిన తర్వాత గాని 2 సంవత్సరాల లోపు సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటది. లేదంటే ఫస్ట్ మేజిస్ట్రేట్ దగ్గరికి వెళ్లి ఈ యొక్క సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటది. అంటే వాళ్ళ అనుమతి తీసుకొని వచ్చి అప్పుడు మళ్ళీ ఈ యొక్క సర్టిఫికేట్‌కి అప్లై చేయాల్సి ఉంటది. అది చాలా పెద్ద కష్టం. మేజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళడం అంటే డబ్బు, సమయం 2 వృధా అయిపోతాయి. కాబట్టి ఎవరైతే మనకి జన్మిస్తారో పిల్లలు, ఆసుపత్రి వాళ్ళు మీకు జన్మించినటువంటి ఒక చిన్న రసీదు ఇస్తారు. సర్టిఫికేట్ లాంటిది. ఫారంలో ఫిలప్ చేసి ఇస్తారు. దాన్ని మనం సంవత్సరం లోపు ఇచ్చేయాలి. సర్టిఫికేట్‌గా రూపొందించుకోవాలి. అక్కడ సంవత్సరం దాటితే ఆసుపత్రి వాళ్ళు ఏమొచ్చేసి ఈ యొక్క బర్త్ సర్టిఫికేట్ ఇవ్వరు. అలాగే 2 సంవత్సరాలు దాటితేనేమొచ్చేసి ఇటువైపు ఏమొచ్చేసి మేజిస్ట్రేట్ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి దీని గురించి అలసత్వం చేయకండి. అలాగే మరణించిన తర్వాత కూడా 2 సంవత్సరాలు దాటితే మేజిస్ట్రేట్ వద్దకు వెళ్ళాలి. లేదనుకుంటే మీకు మరణించిన వెంటనే పంచాయతీ కానీ, లేకపోతే తహసీల్దార్ కానీ, లేకపోతే మీ సేవ కానీ ఇక్కడికి వెళ్ళి దానికి సంబంధించినటువంటి ఏవేవి కావాలో ఆ యొక్క పత్రాలు ఇస్తే మీకు డెత్ సర్టిఫికేట్ ఇస్తారు. కాబట్టి 2 సంవత్సరాలు దాటిన తర్వాత చూసుకుందాంలే అని చెప్పేసి మనం మర్చిపోతూ ఉంటాం. ఇలాంటి చిన్న చిన్న విషయాలు మర్చిపోతే దానివల్ల మనం మేజిస్ట్రేట్లు అంటే ఈ కోర్టుల చుట్టూ తిరగలేం. ప్రతిపక్షాలు ఏం ఆరోపిస్తున్నాయంటే ఇది కోర్టులకి మరింత ఒత్తిడి పెంచడమే. దీనివల్ల ఏంటి ఉపయోగము? ఏ కారణం తెలియకుండా ప్రజలు అక్కడికి వెళ్ళడం ఏంటి, వాళ్ళు ఏమొచ్చేసి దీనికి అనుమతులు ఇవ్వడం ఏంటి అని చెప్పి అన్నారు పార్లమెంట్లోనూ, లోక్సభలోనూ. కానీ అయినా సరే మూజువాని పద్ధతిలో పార్లమెంట్లో, రాజ్యసభలోనేమొచ్చేసి ఈ యొక్క బిల్లు పాస్ అయిపోయింది. మూజువాని పద్ధతి అంటే ఎవరైతే ఎక్కువగా అరుస్తారో, ఎవరైతే ఎక్కువగా అరుపులు ఉంటాయో దాని ద్వారా బిల్లు పాస్ అవ్వడం. అంటే ఇక్కడ రాజ్యసభలో కూడా ఎక్కువగా ఈ బిల్లు పాస్ అవ్వాలని అరిచారు. దాంతో ఏమొచ్చేసి ఈ బిల్లు పాస్ అయిపోయింది. లోక్సభలో కూడా 31వ తారీఖున పాస్ అయిపోయింది. ఇక రాష్ట్రపతి గారు సంతకం చేసేస్తే ఇది చట్టం అయిపోతుంది. కాబట్టి చిన్న చిన్న విషయాల్ని మర్చిపోకండి. దీనివల్ల ఏమవుద్దంటే చనిపోయినటువంటి వారి ఓట్లు వేసుకోకుండా అవకాశం ఉంటుంది. ఒకసారి మరణించినటువంటి వారి యొక్క సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఇంకా ఓటు చెల్లదు. కాబట్టి ప్రతిపక్షాలకి ఏంటి, ఈ ఓట్లు చెల్లాలి. ఇప్పుడు ఇక ఏ ఓటు చెల్లదు. 2 సంవత్సరాలు అంటే చాలా ఎక్కువ సమయం. కానీ వీళ్ళేమొచ్చేసి చాలా తక్కువ సమయం అంటున్నారు. ప్రతిపక్షాలకి ఎస్ఐఆర్ని చూసిన తర్వాతనే భయం పట్టుకుంది. ఇంకా ఇలాంటివి కూడా తీసుకొస్తే ఇంకా మనకి ఎక్కడ అవకాశమే ఉండదు అనే ఉద్దేశంతో వాళ్ళ భయం. కానీ ఇది చాలా మంచిది. ఒక విధంగా 2 సంవత్సరాలు మంచి సమయం. అలాగే ఒక విధంగా దొంగ ఓట్లు వేయడానికి కూడా అవ్వదు. అలాగే మిగతావి ఆ చనిపోయినటువంటి వ్యక్తి మీద ఏవి చేయడానికి కూడా అవ్వదు. ఒకసారి సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఆ వ్యక్తి మీద ఏదైనా చేస్తే ఇక వాడికి క్రిమినల్ కేసు అవుతుంది. ఏ విధంగా చూసినా ఇది మనకే మంచిది.